యూఏపీఏ యాక్ట్లో ఏ ఏజెన్సీ ఇన్వాల్వ్ అవుతుంది? ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం అందిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్తే రావణ్ ఆల్రెడీ అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసింది. అతని మీద యూఏపీఏ యాక్ట్ అనేది కూడా పడింది ఫ్రెండ్స్. ఆ యూఏపీఏ యాక్ట్ ఏ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది అన్నది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. భారతదేశంలో 4 టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సిబిఐ గురించి తెలుసు, ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి తెలుసు ఫ్రెండ్స్. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఇంకో 2 ఏజెన్సీస్ ఉంటాయి ఫ్రెండ్స్. వీటి యొక్క డిఫరెన్షియేషన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే వీరి యొక్క డిఫరెంట్ ఏ రోల్స్ ప్లే చేస్తాయి, ఎక్కడెక్కడ పనిచేస్తాయి అన్నది మనం తెలుసుకోగలిగితే మనకి వీటి గురించి పూర్తిగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే అనేది పూర్తిగా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనమాట. ఇది మన భారతదేశంలో కాకుండా ఇప్పుడు మనకి శత్రు దేశం ఉంది కదా, ఇప్పుడు పాకిస్తాన్ శత్రు దేశం ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటే మనం అక్కడ ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒక ఇంటెలిజెన్స్ ఒక అధికారి వెళ్తారు ఫ్రెండ్స్. ఇంటెలిజెన్స్ అధికారి వెళ్తారు, అతను ఐపీఎస్ అయ్యి ఉంటారు, బట్ ఆయన ప్రొఫైల్ అనేది మనకు బయటికి రివీల్ చేయరనమాట. ఎగ్జాంపుల్, మన రీసెంట్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారు కదా అజిత్ దోవల్, ఆయన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆయన స్టోరీ కూడా ఒకసారి మనం వీడియో చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే అనేది అలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ అండ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, వీటి యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సిబిఐ ఫ్రెండ్స్. ఈ సిబిఐ అనేది ఏం చేస్తుంది? మీరు జనరల్ గా వినే ఉంటారు, ఈ సుగాలి ప్రీతి యొక్క మర్డర్ కేసు అవ్వచ్చు, లేకపోతే జగన్ బాబాయ్ గారి మర్డర్ కేసు అవ్వచ్చు. ఇలాగ ఈ విషయాల్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అంటారు ఫ్రెండ్స్. ఈ సిబిఐ అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దీనికి స్టేట్ కి అసలు సంబంధం ఉండదు ఫ్రెండ్స్. బట్ ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయినప్పటికీ ఇది అక్కడ ఇన్వెస్టిగేట్ చేయాలి అనుకుంటే స్టేట్ యొక్క పర్మిషన్ మ్యాండేటరీగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ మ్యాండేటరీగా తీసుకోవాలి, స్టేట్ ఒప్పుకుంటేనే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఏజెన్సీ రిపోర్ట్స్ డైరెక్ట్ గా సెంటర్ కి సబ్మిట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే దీంట్లోని ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే స్టేట్ బాడీస్ అంటే స్టేట్ పొలిటికల్ బాడీస్ ఇన్వాల్వ్ అవ్వరు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు శుభ్రంగా చేసుకుంటారు కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని గ్యాదర్ చేస్తారని ఒక నమ్మకం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది ఏంటంటే పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద కంట్రీ బార్డర్స్ ఫ్రెండ్స్. అంటే కంట్రీ బార్డర్స్ లో అవ్వచ్చు, లేకపోతే కంట్రీ సెంటర్ లో అయినా టెర్రరిజంకి సంబంధించి. ఇప్పుడు టెర్రరిజం ఇక్కడ బాంబులు పెట్టే అవకాశం ఉంది, లేకపోతే మాదక ద్రవ్యాలు అందించే అవకాశం ఉందనే ఇన్ఫర్మేషన్ ఏదన్నా వీళ్ళకి ఫస్ట్ వెళ్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఫస్ట్ వెళ్ళినా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అది రిజిస్టర్ చేయలేరు ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కన్సర్న్ స్టేట్ కావచ్చు, లేకపోతే స్టేట్ కావచ్చు, లేకపోతే నేషనల్ కావచ్చు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మాత్రం పాస్ చేస్తారు. తర్వాత యాక్షన్స్ మిగిలిన పోలీస్ అయితే పోలీసు, లేకపోతే ఏజెన్సీ తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఏజెన్సీయే యూఏపీఏ యాక్ట్ మీద చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అనలైజ్ చేస్తారు ఫ్రెండ్స్. యూఏపీఏ యాక్ట్ ని అనలైజ్ చేసేది, చర్యలు తీసుకునేది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఫ్రెండ్స్, దీని యొక్క మెయిన్ రోల్ నేషనల్ సెక్యూరిటీని, పీస్ ని కాపాడడం ఫ్రెండ్స్. దీని యొక్క మెయిన్ రోల్ అంటే ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టడం కానీ, లేకపోతే దేశ భద్రతకి హార్మనీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఈ ఏజెన్సీ రంగంలో దిగుతుంది ఫ్రెండ్స్. రంగంలో దిగి ఆ పర్టికులర్ పర్సన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయినప్పటికీ స్టేట్ లో కూడా దీని రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే దీనికి అరెస్ట్ చేయడానికి ఏ పర్సన్ అన్నా అరెస్ట్ చేయడానికి పర్టికులర్ వారంటీ చూపించే అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఈ వీడియో గురించి చేసాము, షార్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. పర్టికులర్ వారంటీ అవసరం లేదు. నెక్స్ట్ స్టేట్ యొక్క పర్మిషన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ గా వెళ్ళి ఎవరినన్నా అరెస్ట్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎన్ఐఏకి. ఇది డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ కి రిపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి చెప్పాను, సిబిఐ గురించి చెప్పాను, ఎన్ఐఏ గురించి చెప్పాను ఫ్రెండ్స్. ఎన్ఐఏ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్. ఇది ముంబై అటాక్స్ జరిగాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు 2014లో ఈ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని పెట్టారు ఫ్రెండ్స్. ఇది స్టాట్యుటరీ బాడీ, మొత్తం ఇవన్నీ స్టాట్యుటరీ బాడీలే.
సిబిఐ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో అవ్వచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అవ్వచ్చు. ఇవన్నీ స్టాట్యుటరీ అంటే చట్టపరమైన బాడీలు అనమాట. పార్లమెంట్ తీసుకొచ్చిన బాడీలు ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.